everyone. Welcome to IIT Foundation Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. So ee roju class lo we will continue the scalars and vectors lesson. So already scalars and vectors lo oka part అయిపోయింది basics. మీకు అందరికీ తెలుసు ఐఐటి ఫౌండేషన్ అంటే మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ వెక్టార్స్ బేసిక్స్ అంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్, అసలు వెక్టార్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, అలాగే వాటిలో ఏమేం టైప్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ క్లాస్ వింటేనే నెక్స్ట్ కంటిన్యూషన్ క్లియర్గా ఉంటుంది మీకు. సో ఖచ్చితంగా వెక్టార్స్ అనేది మీరు ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా వినడం మాత్రం కంపల్సరీ. సో వెక్టార్స్లో మనము ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ టుడే ఈజ్, ఈరోజు క్లాస్లో అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బీ లెర్న్డ్. ఈరోజు క్లాస్ పెద్ద లెందీగా ఏమీ ఉండదు, చాలా త్వరగానే అయిపోతుంది. బికాజ్ బాగా లెందీ క్లాసెస్ తీసుకొని ఒకే క్లాస్లో డంప్ చేసేస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి టాపిక్ వైజ్ వెళ్దాం. ఓకే, సో ఈరోజు క్లాస్ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అర్థం కావు. సో ఈరోజు క్లాస్ కంప్లీట్గా చివరి దాకా కూడా చూడండి. బికాజ్ ఏదో ఒక టాపిక్ ఉందిలే, ఇది అయిపోయిందిలే అనుకుంటే అవ్వదు. బట్ అన్ని పాయింట్స్ తెలియాలి వెక్టార్స్ గురించి. సో ఈరోజు క్లాస్లో బిఫోర్ గోయింగ్ ఈరోజు క్లాస్లో అన్ని చిన్న చిన్న టాపిక్స్, ఓకే, ఒక పర్టిక్యులర్ టాపిక్ అని చెప్పాలి అంటే యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. బట్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం. అదేంటి అంటే వెన్ a vector is multiplied by a scalar quantity. ఒక వెక్టార్ని స్కేలార్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఇదంతా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఈరోజు క్లాస్లో ఇదొక టాపిక్ నేర్చుకుంటాము. దెన్ వీ విల్ లెర్న్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్. అబ్బా, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్ స్పెషల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అని పెట్టుకోవచ్చు ఓవరాల్గా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం. మన వెక్టార్ ఈజ్ మల్టిప్లైడ్ బై అ స్కేలార్ క్వాంటిటీ. లెట్ us consider let lambda be ఏ స్కేలార్ క్వాంటిటీ. ఐ హోప్ మీకు స్కేలార్ క్వాంటిటీ అంటే అర్థమైంది అనుకుంటా. స్కేలార్ అంటే ఏంటి, దానికి డైరెక్షన్ ఉండదు, సో కేవలం నంబర్ మాత్రమే. సో ఇఫ్ లాంబ్డా ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఓకే, లాంబ్డా ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ వేర్ ఐ ఆమ్ కన్సిడరింగ్ లాంబ్డా టు బీ గ్రేటర్ దాన్ 0. ఒకవేళ లాంబ్డా గ్రేటర్ దాన్ 0 అంటే ఏం లేదు, పాజిటివ్ నెంబర్. సో ఒకవేళ లాంబ్డా అనేది పాజిటివ్ నెంబర్ అయితే దెన్ the vector changes only by magnitude, but direction remains the same. సో దిస్ హ్యాపెన్స్ అంటే లాంబ్డాని ఏ బార్ అనే ఒక వెక్టార్ తీసుకుందాం. ఓకే, సో వెన్ లాంబ్డా ఈజ్ మల్టిప్లైడ్, కండిషన్ కూడా రాస్తాను, వెన్ ఏ బార్ ఈజ్ మల్టిప్లైడ్ బై లాంబ్డా, లాంబ్డాతో ఏ బార్ అనే వెక్టార్ని మనం మల్టిప్లై చేసాం. లాంబ్డాని ఏం కన్సిడర్ చేసాము, ఇట్ ఈస్ అ నంబర్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0, పాజిటివ్ నెంబర్ అనుకున్నాం. సో పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ వెక్టార్ ఏ బార్. ఓకే, దీనిని లాంబ్డాతో మల్టిప్లై చేసాము. లాంబ్డాతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సింపుల్గా లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ బార్. లాంబ్డాకి డైరెక్షన్ లేదు, సో ఇది వరకు ఏదైతే ఏ బార్కి డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ బార్ అల్లా లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ బార్ అయ్యింది, కాబట్టి ఈసారి వీ విల్ డ్రా లైక్ దిస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇంతకుముందు ఏ బార్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు కూడా ఏ బార్ అదే డైరెక్షన్లో ఉంది, బట్ లాంబ్డా టైమ్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ పెరిగింది. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి మీకు. సో లెట్ us take a small example here. For example, a man is applying a force of F bar is equal to 2 Newton in positive x direction. I cap అంటే ఏంటో అర్థమైందా? I cap అంటే ఏంటో ఎవరికి అర్థమవుతుంది అంటే
ప్రీవియస్ క్లాస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బికాస్ ఐ క్యాప్ అనేది ఏమనుకున్నాము, ఇట్ ఈస్ ఎ యూనిట్ వెక్టార్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎవరైనా ఒకళ్ళు హీఈస్ అప్లయింగ్ అ ఫోర్స్ ఆఫ్ 2 Newton ఇన్ ఐ క్యాప్ డైరెక్షన్. సో ఐ క్యాప్ డైరెక్షన్ అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో దీన్ని సింబాలికల్గా ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇది 2 Newton ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఇప్పుడు అదే ఫోర్స్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ ట్వైస్. ఇప్పుడు ఆ ఫోర్స్ ఏమైంది అంటే ఇట్ బికేమ్ ట్వైస్, ఫోర్స్ 2 times అయ్యింది. సో వెన్ ఫోర్స్ ఈజ్ మేడ్ 2 times, ఇంకొక చోట డ్రా చేద్దాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో సేమ్ ఎగ్జాంపుల్, నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వెన్ ద ఫోర్స్ బికమ్స్ డబుల్, ద ఫోర్స్ బికమ్స్ డబుల్. ఇక్కడ ఫోర్స్ బికమ్స్ డబుల్ అని చెప్పారు కానీ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ అబౌట్ డైరెక్షన్ మార్చినట్లుగా క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు కాబట్టి. సో ఫోర్స్ బికేమ్ డబుల్ అంటే కొత్త ఫోర్స్ ఏమైంది, న్యూ ఫోర్స్ ఎఫ్ డాష్ అనుకుందాము. సో ఎఫ్ డాష్ ఏమైంది అంటే 2 times ఆఫ్ 2 Newton అదే డైరెక్షన్లో ఉంది, ఐ క్యాప్ అలాగే ఉంటుంది. దట్ మీన్స్ ఎంత అయింది మనకి, 4 Newtons ఇన్ ఐ క్యాప్ డైరెక్షన్, ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాగ్నిట్యూడ్ మారింది కానీ డైరెక్షన్లో ఎలాంటి చేంజ్ రాలేదు. సో ఇప్పుడు కూడా మనకి ఇంతవరకు 2 Newton ఇంతే డ్రా చేసాం కాబట్టి ఇప్పుడు దానికి డబల్ అయింది కాబట్టి ఇది మన 4 Newton ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో అర్థమైంది అనుకుంటా. సో ఒక వెక్టార్ని స్కేలార్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే అది కూడా ఎలాంటి క్వాంటిటీ తీసుకున్నాము, పాజిటివ్ నెంబర్ తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు నౌ నెక్స్ట్ కండిషన్ ఈజ్ ఇఫ్ లాంబ్డా ఈజ్ లెస్ దాన్ 0, లాంబ్డా స్కేలార్ క్వాంటిటీ, అదే లాంబ్డా లెస్ దాన్ 0 క్వాంటిటీ తీసుకున్నాను. లాంబ్డా లెస్ దాన్ 0 మీనింగ్, దీని మీనింగ్ ఏంటి, లాంబ్డా లెస్ దాన్ 0 మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నంబర్, రైట్. స్కేలార్ క్వాంటిటీ అంటే నంబర్ అని చెప్పుకున్నాము. లాంబ్డా లెస్ దాన్ 0 కాబట్టి ఏమవుతుంది అంటే నెగిటివ్ నెంబర్ అయింది. సో నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, లెట్ us కన్సిడర్ ఏ బార్, ఇదే డైరెక్షన్లో ఉంది. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మైనస్ లాంబ్డాతో ఏ బార్ని మల్టిప్లై చేస్తున్నాము. మైనస్ లాంబ్డాతో ఏ బార్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్ లాంబ్డా ఏ బార్. ఒక వెక్టార్కి ఎప్పుడు నెగిటివ్ సైన్ పెడతాము, దానిని 180 degrees రొటేట్ చేసినప్పుడు మాత్రమే. గుర్తుందా, ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము ప్యారలల్ వెక్టార్స్ అండ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్ ఒక డైరెక్షన్లో ఉన్నది పాజిటివ్ అయితే దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది లాంబ్డా టైమ్స్ పెరిగింది అంటే మ్యాగ్నిట్యూడ్ పెరిగింది. మరి డైరెక్షన్ ఇదివరకు ఏదైతే డైరెక్షన్ ఉందో అదే డైరెక్షన్ పెడతామా, కాదు. ఇప్పుడు నెగిటివ్ సైన్ ఆల్వేస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్, నెగిటివ్ సైన్ ఆల్వేస్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. వెక్టార్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే when a vector is rotated, when a vector is rotated through an angle 180 degrees, when a vector is rotated through an angle 180 degrees. సో ఇలాంటి కండిషన్లో ఒరిజినల్ వెక్టార్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్, ఆ తర్వాత rotated through 180 degrees. So original vector, if I am drawing like this, let us consider this is P bar. Then after rotating through 180 degrees magnitude అలాగే ఉంటుంది, magnitude ఏం మారదు. ఇది ఎంత సైజులో ఉందో ఇది కూడా అదే సైజులో ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ హౌ ఈజ్ ఇట్ రిప్రజెంటెడ్, కెన్ ఐ రైట్ లైక్ దిస్, ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో రాయొచ్చా రిప్రజెంటేషన్? నో, దిస్ ఇస్ రాంగ్ రిప్రజెంటేషన్. మరి ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే మైనస్ పీ బార్, minus p bar. So whenever an angle, a vector is rotated through 180 degrees, ila unnadi ila tippam avuna. When a vector is rotated through 180 degrees, when a vector is rotated through 180 degrees, it becomes the negative vector of the original vector. It becomes the negative vector of the original vector. So that is one point to be remembered, or else we can remember in other way is
the angle between P bar and minus P bar. The angle between P bar and minus P bar is always 180 degrees. So this is another way you can remember. ఈ పాయింట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా వినండమ్మా, లైన్ టు లైన్, బికాజ్ మీరు ఫ్యూచర్లో ఏదైనా చాప్టర్లో ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, లేదంటే కైనమెటిక్స్ అవ్వచ్చు, లేదంటే లాస్ ఆఫ్ మోషన్ అవ్వచ్చు, ఏ లెసన్లో అయినా వెక్టార్స్ వస్తాయి. ఇక్కడ వెక్టార్స్ వస్తాయి, ఇక్కడ వెక్టార్స్ రావు అనే లిమిట్ ఏమీ లేదు. ఆడబడితే ఆడొస్తాయి వెక్టార్స్. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వెక్టార్స్ని డీల్ చేయడం. సో బాగా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ బిట్వీన్ ఈ సెంటెన్సెస్ ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్లో సెంటెన్సెస్. సో సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా P bar is minus P bar is, let us write like this, minus P bar is anti-parallel, uncle parallel కాదు, anti-parallel vector of plus P bar. Minus P bar is anti-parallel vector of plus P bar. So these are all ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, very important points to be remembered. Next, one more point. Now we will move on to next very important point, how to find angle between two vectors. చాలా ఇంపార్టెంట్ కండిషన్, చాలా 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 ఇంపార్టెంట్ కండిషన్. ఈ చిన్న బేసిక్స్ చాలామంది మర్చిపోతారు, లేదా తెలియకపోవడం అవ్వచ్చు. ఈ చిన్న బేసిక్స్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్ కూడా. సో జాగ్రత్తగా చూడండి. When condition number 1, when two angles are attached, head to head or tail to tail, head to head or tail to tail, this is condition number 1. Then the smaller of the angle between them, smaller of the angles between them is considered as angle between two vectors. Angle, A-N-G-L-E, angle between two vectors. గివెన్ టూ వెక్టార్స్, మనకి ఏవైతే టూ వెక్టార్స్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని తెలుగులో అర్థం చేసుకుందాం. ఓకే, సో మన దగ్గర టూ వెక్టార్స్ ఉన్నాయి. ఆ టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి, మనకి యాంగిల్ కావాలి. సో దానికి లెటస్ టేక్ టూ వెక్టార్స్. ఇప్పుడు కండిషన్ చూడండి, రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ నంబర్ 1, ఐదర్ ద టూ మస్ట్ బి అటాచ్డ్ హెడ్ టు హెడ్ ఆర్ టెయిల్ టు టెయిల్. హెడ్ టెయిల్ తెలుసు కదా, ఆరో మార్క్ ఉన్న సైడ్ హెడ్ అంటాము, ఆరో మార్క్ లేని అదర్ సైడ్ని టెయిల్ అంటాం. సో ఖచ్చితంగా నా దగ్గర టూ వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాము. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఏ బార్ and this is B bar. Similarly, I have same vectors A bar and B bar. Hope మీకు అర్థం కావడం కోసం ఇలా డ్రా చేశాను, రెండు ఇలా ఉన్నాయి. సో నౌ కెన్ వి మెజర్ ద యాంగిల్? ఎస్, వీ కెన్ మెజర్ ద యాంగిల్ బికాస్ ఈ అరేంజ్మెంట్లో దే ఆర్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్, ఈ అరేంజ్మెంట్లో దే ఆర్ అటాచ్డ్ హెడ్ టు హెడ్. ఇప్పుడు ఇలా అరేంజ్ అయినప్పుడు కండిషన్ నెంబర్ 1 సాటిస్ఫై అయిపోయింది, వెరీ గుడ్. నెక్స్ట్ ఇలా అరేంజ్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ చూడండి, ద స్మాలర్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. సో మీరు యాంగిల్ మెజర్ చేయాలి అంటే ఈ యాంగిల్ని మెజర్ చేయొచ్చు, అలాగే ఇది కూడా యాంగిలే కదా, ఈ రెండింటి మధ్యలో ఇది కూడా యాంగిలే కదా. సో ఇప్పుడు దేనిని మెజర్ చేయాలి అంటే ఈ రెండిట్లో ఏది చిన్న యాంగిల్, స్మాలర్ యాంగిల్. సో దిస్ ఈజ్ నాట్ కన్సిడర్డ్, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ స్మాలర్ యాంగిల్. సో ఇప్పుడు దిస్ theta is nothing but the angle between A bar and B bar. So ikkada theta is the angle between A bar and B bar because they are arranged tail to tail. Alage ikkada kuda this is the smaller angle kada because this is becoming the bigger angle. So we condition enti ante smaller angle measure cheyali. So this is the angle between A bar and B bar. So ee rendu work out ayyayi, bagundi. Now let us move on to another example. Another example, you are given a vector P bar and another vector
Q bar. Find the angle between P bar and Q bar. Find the angle between P bar and Q bar. Can you measure this as angle theta? Can theta be the angle between P bar and Q bar? P bar ki Q bar ki మధ్యలో యాంగిల్ ఎంత అని అడిగారు క్వశ్చన్. కెన్ ఐ టేక్ థీటా యాజ్ యాంగిల్ బిట్వీన్ P bar and Q bar? No. Okay. Can I take, for example, this angle is phi. Can theta be or phi? Phi కానీ theta కానీ ఈ రెండిట్లో ఏది నేను యాంగిల్గా మెజర్ చేయొచ్చు? both theta and phi are not considered as angle between P bar and Q bar. ఈ రెండు కూడా దే డోంట్ రిప్రజెంట్ P bar and Q bar. ఎందుకు? రీజన్ ఏంటి చెప్పాలి. రీజన్ ఏంటి బాగా గమనిస్తే మీరు, దీస్ ఆర్ నాట్ అటాచ్డ్. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? రీజన్ ఈస్ దే ఆర్ నాట్ అటాచ్డ్. వాట్ ఈస్ ద రీజన్? చెప్పండి, కామెంట్స్లో చెప్పండి, నేనే చెప్పేస్తాను ముందు ఎనీవే. సో ఇక్కడ రీజన్ ఏంటి అంటే P bar and Q bar ఆర్ నాట్ అటాచ్డ్. head to head or tail to tail arrangement. These are not attached head to head or tail to tail arrangement. So we cannot measure the angle between these two vectors. So now what to do? మరి ఏం చేయాలి ఇప్పుడు? అలాంటప్పుడు మనకు ఒక అద్భుతమైన వరం ఉంది. అదేంటి అంటే ఒక మంచి పాయింట్ టు బి నోటెడ్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. when a vector is moved parallel to itself, when a vector is moved parallel to itself, then it remains unchanged. ఒక వెక్టార్ అన్చేంజ్డ్గా ఉండాలి అంటే దాని డైరెక్షన్ మారకూడదు, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా మారకూడదు. సో ఒక వెక్టార్ని వెన్ ద వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్, దానికి అదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ కంక్లూజన్. బికాస్ మనం తెలిసినా తెలియకపోయినా ఇది మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో అప్లై చేస్తూనే ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, if I am considering xy plane, and this is the origin, I have a vector given here. For example, a bar ane vector undi na daggara. If I move parallel to itself ante enti, ee a bar ni ila jaripanu, దానికి అదే ప్యారలల్ అంటే ఈ ఏ బార్ని ఇలా జరిపాం. ఇలా జరిపినప్పుడు ఈ వెక్టార్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ మారలేదు, డైరెక్షన్ కూడా మారలేదు. చూడండి, no change in the magnitude and no change in the direction. సో వెక్టార్ డైరెక్షన్లో మార్పు లేదు, దాని మ్యాగ్నిట్యూడ్లో మార్పు లేదు. సో ఇట్ రిమైన్స్ సేమ్. నెక్స్ట్, ఇప్పుడు ఇలా ఉండే వెక్టార్ని ఇలా పైకి జరిపాను, ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు, బికాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్ కదా. సో దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఏ బార్. సో దాని మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ మార్చకుండా ఒక వెక్టార్ని దానికదే ఇలా ప్యారలల్గా మూవ్ చేయొచ్చు, ఖచ్చితంగా ప్యారలల్గా దాన్ని మూవ్ చేయొచ్చు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్కి వద్దాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఏమి ఇచ్చారు మనకి? వన్ ఈజ్ అటాచ్డ్ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. Now I want to find out the angle between A bar and B bar. The question is, find angle between A bar and B bar. What is the angle between A bar and B bar? Now to find the angle between A bar and B bar, condition enti? Both the vectors must be attached head to head or tail to tail. కానీ ఇక్కడ చూస్తే tailకి head attach అయ్యి ఉంది, టెయిల్కి హెడ్ అటాచ్ అయినప్పుడు ఎలాగా? ఇప్పుడు మనము ఈ టెక్నిక్ యూజ్ చేస్తాం. అది ఎలా అంటే, కీపింగ్ వన్ కాన్స్టెంట్, బీ బార్ని కాన్స్టెంట్గా ఉంచి ఏ బార్ని మూవ్ చేయొచ్చు, ఏ బార్ని కాన్స్టెంట్గా ఉంచి బీ బార్ని కూడా మూవ్ చేయొచ్చు. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? లెట్ us చెక్. సో ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి అంటే, ఐ కెన్ కీప్ బీ బార్ రిమైన్స్ అన్చేంజ్డ్, దిస్ ఈజ్ ఏ బార్, రైట్? సో ఇప్పుడు నేను ఏ బార్ని ఏం చేస్తాను అంటే, ఐ విల్ జస్ట్ మూవ్ ఏ బార్ లైక్ దిస్. ఇలా కిందకి జరిపాను.
ఏ బార్. ఏమైనా చేంజ్ వస్తుందా? ఏ చేంజ్ రాదు. సో దిస్ ఆల్సో రిమైన్స్ యాజ్ ఏ బార్ ఓన్లీ. ఇలా కిందకి జరిపాను, ఇది కూడా ఏ బార్. ఇప్పుడు చూడండి, ఏ బార్ బి బార్ అరేంజ్డ్ head to head arrangement. So now this can be the angle. This is the angle between the vectors. ఇంకొక మెథడ్ చూద్దాం. కీపింగ్ ఏ బార్ కాన్స్టెంట్, ఏ బార్ని అలాగే ఉంచుదాము. దిస్ ఈస్ ద గివెన్ బీ బార్, ఇది మన బీ బార్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బీ బార్ని ఇలా జరుపుదాం. వెన్ ఐ మూవ్ బీ బార్ ఫార్వర్డ్, ఇది కూడా బీ బారే కదా. నౌ సీ A bar, B bar arranged tail to tail arrangement. So now this part becomes our angle between the vectors. చూడండి, ఈ యాంగిల్ ఎంత వచ్చిందో ఇది కూడా అంతే యాంగిల్ వస్తుంది, దాంట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. ఓకే, సరే, బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఒకవేళ ఇఫ్ ఐ మెజర్, ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సో లెట్ us consider A bar and then this is B bar. సో బాగానే ఉంది, టైల్ టు టైల్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. స్మాలర్ యాంగిల్, ఇది తీటా యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. ఇందులో ఏముంది, చాలా ఈజీగా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది. బట్ ఎస్, వాట్ ఇఫ్ ఐ టేక్ ద యాంటీ ప్యారలల్ వెక్టర్ ఆఫ్ బీ బార్. ఒకవేళ బీ బార్ని 180 degrees నేను రొటేట్ చేశాను అనుకుంటే, బీ బార్ని 180 degrees రొటేట్ చేస్తే వాట్ ఈస్ దిస్, ఇది బీ బార్ అయినప్పుడు దిస్ బికమ్స్ మైనస్ బీ బార్. ఆరో మార్క్ చూడండి, ఇది ఇటువైపు ఉంటే ఇది ఇటువైపు ఉంది. సో ఐ హ్యావ్ రొటేటెడ్ బీ బార్ లైక్ దిస్ బికమ్స్ మైనస్ బీ బార్. అలా కాకుండా ఏ బార్ని రొటేట్ చేస్తే, ఏ బార్ని 180 degrees రొటేట్ చేస్తే దిస్ బికమ్స్ మైనస్ ఏ బార్. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఇఫ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ ఈస్ తీటా. కొంచెం క్లారిటీ కోసం ఈ గ్రీన్ కలర్ని మనం ఒక చిన్న పని చేస్తాను, కొద్దిగా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మైనస్ బీ బార్. నౌ కమింగ్ టు ద వాల్యూస్, తీటాని ఎలా మెజర్ చేయాలి. ఏ బార్కి బీ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు, ఏ బార్కి బీ బార్కి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు ఈ టోటల్ ఏ బార్కి మైనస్ ఏ బార్కి యాంగిల్ ఎంత, ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ మైనస్ ఏ బార్. ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం మనం 180 degrees. సో ఇది టోటల్ 180 degrees, ఇది తీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, 180 మైనస్ తీటా. ఓకే, సో ఇది 180 మైనస్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ ఖచ్చితంగా ఏమవుతుంది, తీటా. నెక్స్ట్ దిస్ యాంగిల్ బికమ్స్ 180 మైనస్ తీటా. సో యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్, ఈ టర్మ్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్, ఏ బార్కి బీ బార్కి మధ్యలో యాంగిల్ ఎంత వస్తుంది, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ ఈజ్, సో యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ ఎంత, తీటా. నెక్స్ట్, ఇఫ్ ఐ రైట్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ ఏ బార్ అండ్ మైనస్ ఏ బార్, మనకు ఆల్రెడీ తెలుసు, ఏ బార్కి మైనస్ ఏ బార్కి మధ్యలో యాంగిల్ ఎంత, 180 degrees. బీ బార్కి మైనస్ బీ బార్కి యాంగిల్ ఎంత, 180 degrees, బికాజ్ అవి యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కాబట్టి. ఇప్పుడు ఏ బార్ అండ్ minus b bar, let us take a bar and minus b bar. If I take a bar and minus b bar, angle is 180 minus theta. Similarly, if I take angle between minus a bar and minus b bar, angle between minus a bar and minus b bar, angle between minus a bar minus b bar is also theta, but angle between minus b bar and a bar, angle between minus b bar and a bar is 180 degrees. So this analysis మీకు చేయడం రావాలి, ఈ యాంగిల్స్ ఐడెంటిఫై చేయడం అనేది రావాలి. బికాస్ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అనేది తెలిస్తేనే మనకి వెక్టార్స్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, లేదంటే చాలా టఫ్ అయిపోతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. సో కండిషన్ నెంబర్ 1 ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ దట్ both the vectors are attached head to head or tail to tail. Second point, measure the smaller of the angle between them. ఒకవేళ అవి హెడ్ టు హెడ్ కానీ టైల్ టు టైల్లో కానీ అరేంజ్మెంట్ లేవు అంటే ఏం చెయ్యాలి, వీ హ్యావ్ టు మూవ్ ఎనీ ఆఫ్ ది వెక్టార్స్. రెండు వెక్టార్స్లో ఏదో ఒక దానిని మూవ్ చేసి
హెడ్ టు హెడ్ టైల్ టు టైల్ అరేంజ్మెంట్ వచ్చేలాగా చేసి దెన్ వీ కెన్ మెజర్ ద యాంగిల్. సో నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి మీకు. సో లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. Their first problem, let us go with the first problem. In first problem you are given 3 vectors. First of all I'll draw x-axis. This is an x-axis, this is also an x-axis, this is also x-axis. Now with x-axis, a bar is a vector which is making an angle 30 degrees. Next, with x-axis, b bar is a vector which is making an angle 45 degrees, and with x-axis c bar is a vector which is making an angle 60 degrees. Okay, this is the question. ఇప్పుడు question ఏంటి అంటే find angle between a bar and b bar. This is question number 1. Let us take question number 2. Find angle between a bar and c bar. And question number 3, find angle between b bar and c bar. Find angle between b bar and c bar. So this is the question. How do we solve? ఎలా సాల్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు ఫస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మూడిట్లోనూ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ అ కామన్ రిఫరెన్స్ లైన్. ఒకటే కామన్ రిఫరెన్స్ లైన్ ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్. ఏ బార్ బి బార్ సి బార్ మూడు ఎక్స్ యాక్సిస్తోనే యాంగిల్ మేక్ చేస్తున్నాయి కాబట్టి సో ఐ కెన్ టేక్ ద లీడ్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సో ఇఫ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్, సో లెట్ us draw a bar making an angle 30 degrees. ఏం మార్చిన అవసరం లేదు, బట్ అన్నిటినీ కలిపి ఒక దాంట్లోనే రాస్తాం అనమాట. సో a bar is making an angle 30 degrees. నెక్స్ట్ b bar ఎంత మేక్ చేస్తోంది? 45 less than 60 కాబట్టి let me draw, this is b bar which is making an angle 45 degrees, right? Next c bar is making an angle 60 degrees. So I can draw, this is c bar. 60 degrees ఎక్కడి నుంచి డ్రా చేయాలి? ఎక్స్ యాక్సిస్ నుంచి 60 degrees. సో దిస్ హోల్ థింగ్ ఈజ్ 60 degrees. అయిపోయింది. విత్ దిస్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ డన్. హ్యావ్ యూ అండర్స్టూడ్ నౌ? ఇప్పుడైనా అర్థమైందా ఎలా స్టార్ట్ చేసేయాలి ప్రాబ్లమ్ని? సో కామన్ రిఫరెన్స్ లైన్ ఉన్నప్పుడు ఇలా డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. టు ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ కావాలి. ఇది ఏ బార్, ఇది బి బార్. ఈ టోటల్ యాంగిల్ కావాలి మనకి. సో ఏ బార్ టు బి బార్ యాంగిల్ కావాలి అంటే 45 ప్లస్ 30, రైట్? సో 45 ప్లస్ 30 ఈజ్ 75 degrees. సో యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఇలా వచ్చింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ సి బార్. A bar and C bar. What is the angle between A bar and C bar? So select A bar. This is C bar. From here to here it is 30 degrees. From here to here is 60 degrees. So total angle ఏమైంది? 30 degrees plus 60 degrees. Angle 90 degrees is the answer. Similarly, third one. So can you do this as homework? Angle between B bar and C bar. What is the angle between B bar and C bar? What is the angle between B bar and C bar? So B ki C ki మధ్యలో అంటే ఇక్కడ మాత్రమే తీసుకోవాలి. Only this I have to consider. But only this angle, how do I find out? From here to here it is 60. ఇక్కడ నుంచి ఇక్కడికి 45. So 60 minus 45 degrees. Find out చేయండి. ఈజీయే కదా? సో this is one of the models. ఇంకొక మోడల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అనదర్ మోడల్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ త్రీ వెక్టార్స్ arranged as sides of an equilateral triangle, then find, again same question, then find angle between question number 1,
A bar and B bar. Question number 2, B bar and C bar. Question number 3, A bar and C bar. So every 2 ప్రతి రెండిటికి మనము ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్. సో దిస్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ గివెన్. ఇలా మాత్రమే ఇచ్చారు క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాలి. సో హౌ డు ఐ స్టార్ట్ విత్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్లో ఏమిచ్చారో అర్థం చేసుకుందాం. ఏ బార్, బి బార్, సి బార్ అనేవి 3 వెక్టార్స్ అరేంజ్డ్ యాజ్ సైడ్స్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. బికాస్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పారు, డైరెక్షన్ మిస్ అయింది కాబట్టి అరేంజ్డ్ యాజ్ సైడ్స్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ taken in same order. Taken in same order. బికాజ్ మనకి డైరెక్షన్ కూడా తెలియాలి కదా, ఏ బార్ని ఏ డైరెక్షన్లో పెట్టాలి, బి బార్ని ఏ డైరెక్షన్లో పెట్టాలి. సో ఫస్ట్ నేను ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేశాను. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. మ్యాగ్నిట్యూడ్ ఏ, బి, సి. సరే, మరి డైరెక్షన్ ఎలా పెట్టాలి అంటే దానికే ఇక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చారనమాట. టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అంటే ఒకే డైరెక్షన్లో తీసుకున్నారు. ఇట్ కెన్ బి ఐదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, బట్ అన్నీ ఒకే ఆర్డర్లో ఉండాలి. సో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఎలా రాయాలి చెప్తున్నాను చూడండి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, దెన్ ఖచ్చితంగా ఇదే డైరెక్షన్లో అన్నీ వెళ్ళాలి. సో బి బార్కి ఈ డైరెక్షన్లో ఆరో మార్క్ పెట్టాలి, సి బార్కి ఈ డైరెక్షన్లో ఆరో మార్క్ పెట్టాలి. సో దిస్ ఈజ్ ఏ బార్, బి బార్, సి బార్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అనే పదానికి మీనింగ్ ఇది అనమాట. సో నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సరే, ఏ బి సెలెక్ట్ చేసుకున్నాను. కెన్ ఐ టేక్ దిస్ యాజ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్? నో, బికాస్ ఇక్కడ ఏ బి అనేవి ఐ హ్యావ్ టు పుట్ బార్స్. ఇక్కడ ఏ బార్, బి బార్ అనేవి దే ఆర్ అరేంజ్డ్ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్. ఈ రెండు కూడా హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. సో హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్లో ఉంటే ఎలా మరి? పోనీ బి బార్, సి బార్ మధ్యలో యాంగిల్ మెజర్ చేయొచ్చా? లేదు. హియర్ ఆల్సో ఇట్ ఈస్ అగైన్ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్. హియర్ ఆల్సో ఇట్ ఈస్ అగైన్ హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఉందిగా మన రామబాణం. ఏం చెయ్యాలి అంటే వీటిని వాటికి ప్యారలల్గా మూవ్ చేయొచ్చు. సో ఇఫ్ ఐ మూవ్ బీ బార్ లైక్ దిస్, డాటెడ్ లైన్ డ్రా చేద్దాం. డాటెడ్ లైన్ రాలేదు, డాటెడ్ లైన్ పెడదాం. ఇలా మూవ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా బీ బారే కదా. నెక్స్ట్ సి బార్ని ఇలా పైకి మూవ్ చేద్దాం. ఇది కూడా సి బార్. ఏ బార్ని ఇలా మూవ్ చేశాను. ఇది కూడా ఏ బారే కదా. సో నౌ కెన్ ఐ మెజర్ ఆర్ నాట్? ఎస్, ఏ బార్కి బి బార్కి మధ్యలో ఇక్కడ చూడండి టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్ వచ్చింది. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. బి బార్, సి బార్, tail to tail arrangement. So this can be considered as angle between B bar and C bar. C bar, A bar, tail to tail arrangement. So this can be considered angle between A bar and C bar. So first bit ka answer enti? First bit ka answer theta is equal to, ఇది 60 degrees కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 120 degrees. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ మనకి 120 degrees వస్తాయి. సో theta is equal to 120 degrees. Second bit answer also theta is equal to 120 degrees. అలాగే third bit answer also theta is equal to 120 degrees. అర్థమైందా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యాంగిల్ మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి మనకి అనేది చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్ A man is walking along east direction, along east. దీనినే డ్యూ ఈస్ట్ అని కూడా అంటారు. A man is walking along east direction లేదా డ్యూ ఈస్ట్. Man is walking along east with a velocity vm bar, velocity of man. Okay, next, a bus is moving with velocity vb bar. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 30 degrees west of north.
30 degrees west of north. Sentence జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, a car is moving with a velocity vc, కార్ కదా, సో vc తీసుకుందాము, with a velocity vc bar. నెక్స్ట్ నౌ ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకుందాం. ఆల్రెడీ 30 రాసాం కదా, 60 degrees నెక్స్ట్ సౌత్ ఆఫ్ వెస్ట్. ఇది క్వశ్చన్ అగైన్, ఇది గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్. ఫైండ్ యాంగిల్ బిట్వీన్ VM bar and VB bar, అలాగే VB bar and VC bar, అలాగే VM bar and VC bar. సో ఎన్ని రకాల క్వశ్చన్స్ అని అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద గివెన్ సెంటెన్సెస్ ఇన్ ద క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెంటెన్సెస్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలా డ్రా చేద్దాం. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. So let us take, this is always considered as east direction, upward direction is always considered as north, north కు opposite లో south వస్తుంది, east కు opposite లో west వస్తుంది. ఇప్పుడు సరిగ్గా అనాలిసిస్ చేద్దాం. How is it going on? First of all, man VM bar ఎలా ఉంది? along east direction. man అనేవాడు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో if I draw, this represents velocity of man, so this is VM bar. సరే, నెక్స్ట్ బస్ చూద్దాం. బస్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ VB bar 30 degrees. ఎలా డ్రా చేయాలి అంటే దానికోసమే ఈ ఇన్ఫర్మేషన్. వెస్ట్ ఆఫ్ నార్త్ యొక్క వెస్ట్ వైపు ఎంత? 30 degrees వెస్ట్ ఆఫ్ నార్త్ యొక్క వెస్ట్ వైపు అంటే ఇటు కదా. సో నార్త్ యొక్క వెస్ట్ వైపు అంటే దిస్ ఈజ్ హౌ ఐ నీడ్ టు డ్రా వెలాసిటీ ఆఫ్ బస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, a car is moving with velocity VC. ఇది ఎలా వెళ్తోంది? 60 degrees మేక్ చేస్తోంది. ఎలాగా? సౌత్ ఆఫ్ వెస్ట్ యొక్క సౌత్ వైపు. ఇది వెస్ట్ యొక్క సౌత్ వైపు. సో వెస్ట్ యొక్క సౌత్ వైపు అంటే ఇది వెస్ట్ యొక్క సౌత్ వైపు. సో ఇది VC బార్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees. అంతే, అయిపోయింది. ఈ మాత్రం చేయడం వస్తే చాలు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్కి అందుకే ఈ పేరు పెట్టాను, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. ఎందుకు అంటే ఇన్ని రకాల క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో నా క్వశ్చన్ సాల్వ్. ఫస్ట్ పార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? VMకి VBకి మధ్యలో ఇది VM, ఇది VB, ఇదెంత? 90 degrees. సో VMకి VBకి మధ్యలో అంటే 30 degrees plus 90 degrees. So this can be solved 120 degrees. Next, second question. VBకి VCకి ఇది VB, ఇది VC. నా ఇప్పుడు చూడండి, ఇది 30 degrees, ఇది 30 degrees అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? నార్త్కి వెస్ట్కి వైకి మైనస్ ఎక్స్కి మధ్యలో 90 degrees కాబట్టి 90 minus 30 దిస్ బికమ్స్ 60 degrees. సో ఇప్పుడు ఏం చేయాలి? 60 degrees plus 60 degrees, ఇది కూడా ఈవెన్చువల్లీ 120 degrees వచ్చింది. నౌ VMకి VCకి, VM ఇక్కడ ఉంది, VC ఇక్కడ ఉంది. ఇది 60 degrees అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 30 degrees. ఇది 90, ఇది 30. సో 90 plus 30, ఈవెన్చువల్లీ ఇది కూడా 120 వచ్చింది. అస్తమానం సేమ్ వస్తుందని రూల్ లేదు, మనం ఏదో ఓన్గా నేను ప్రాబ్లం తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. సో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో 60 degrees నార్త్ ఆఫ్ వెస్ట్ ఆఫ్ నార్త్, సౌత్ ఆఫ్ వెస్ట్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కాకుండా ఒక్కొక్కసారి ప్రాబ్లంలో క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ A bar is making an angle 30 degrees anti-clockwise direction, with
y-axis with y-axis. Okay, this is one condition. Next, if b bar is making angle 60 degrees clockwise with x-axis. Question enti ante find the angle between a bar and b bar. Question enti ante find angle between a bar and b bar. ఓకే, సరే చేసేద్దాం. ఎలా చేయాలి? రిఫరెన్స్ ఎక్స్ వైలు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ డ్రా చేసేసుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఏ బార్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ బార్ ఈజ్ మేకింగ్, మీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఐడియా ఉంది కదా. యాంటీ క్లాక్ వైజ్నే ఒక్కొక్కసారి కౌంటర్ క్లాక్ వైజ్ అనే పదం కూడా వాడతారు. సో ఇలా వెళ్తే దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా వెళ్తే దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏం లేదు, క్లాక్లో నీడిల్స్ ఎలా తిరుగుతాయి అలాగే. మీకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. ఓకే, ఏ బార్, ఓహో బీ బార్కి మళ్ళీ ఏ బారే రాసానా, అంతే హడాబిడి. బీ బార్ ఎనీవేస్. సో ఏ బార్ ఎలా యాంగిల్ మేక్ చేస్తోంది? యాంటీ క్లాక్ వైజ్ 30 degrees విత్ వై యాక్సిస్. వెరీ సింపుల్, వై యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 30 degrees. సో దిస్ ఈజ్ ఏ బార్. 30 degrees ఎక్కడ రాయాలి? ఏ బార్కి వై యాక్సిస్కి మధ్యలో మాత్రమే రాయాలి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, బీ బార్ ఈజ్ మేకింగ్ యాంగిల్ 60 degrees క్లాక్ వైజ్ విత్ ఎక్స్ యాక్సిస్. సో బీ బార్ ఎక్స్ యాక్సిస్తో క్లాక్ వైజ్, అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తాం, అదంతా 60 degrees. సో దిస్ ఈజ్ బీ బార్ ఎక్స్ యాక్సిస్ నుంచి 60 degrees మేక్ చేస్తోంది. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్? సో దిస్ ఈజ్ ఆల్రెడీ 90 degrees మనకి తెలుసు. సో నౌ సొల్యూషన్ ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్. యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బీ బార్ ఈజ్ 30 degrees ప్లస్ 90 degrees ప్లస్ 60 degrees. సో 60 ప్లస్ 30 ఈజ్ 90, 180 degrees. సో అర్థమైందమ్మా ఇంతవరకు? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు యూ ఆల్, బికాస్ చెప్పానుగా వెక్టార్స్ అనేది అర్థమైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయిపోతాయి. లేదు అంటే మాత్రం వెక్టార్స్ ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని వదిలేసుకోవాల్సి వస్తుంది, విచ్ ఈస్ అ వెరీ మచ్ బిగ్ రిస్క్ ఫర్ యూ. మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి చిల్ అనమాట, కొంచెం టైం తీసుకుని రిలాక్స్గా ప్రిపేర్ అయిపోద్దాం. ఎనీవే, సో ఇది కొత్త ఛానల్ కాబట్టి మీకు అలవాటు అయిందో లేదో, ఇది దిస్ ఇస్ ద లింక్ అమ్మ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి. బికాస్ మనం ఏదైతే క్లాస్లో చెప్తామో దానికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కానీ, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కానీ, కీ సొల్యూషన్స్ లేదా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా, లైవ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నా మీకు టెలిగ్రామ్ ఛానల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో see that you are in the telegram channel lo join avvandi, because updates gaani, pdf notes gaani, solutions gaani, key gaani, papers, practice problems ivanni kuda manam telegram channel lo provide chestamu. So idi link ఫర్ ఐఐటి ఫౌండేషన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా కానీ ఈ లింక్ ద్వారా కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సీ దట్ యు ఆల్ ఆర్ జాయినింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. నెక్స్ట్ క్లాస్లో వెక్టార్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్డ్. కొంచెం ఆ లైక్ బటన్ అలా నొక్కేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్.